నమస్తే, ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ఒక తీర్పులో ఏదైతే ఇప్పుడు ఇన్నాళ్ళు పాస్టర్లు నన్లు ఏదైతే ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ మోసం చేస్తూ మత మార్పిడులు చేస్తున్నారో వారికి కూడా ఒక దిగ్భ్రాంతికరమైన షాక్నిచ్చింది. ఎందుకంటే వారు చేస్తున్నది ఏదేమైనప్పటికీ వారు కూడా కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాల్సిందే, పన్ను చెల్లింపుదారుల్లో ఐటీ ఫైల్ చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మనం చూస్తున్నాం ఇన్ని రోజులు పాస్టర్లు ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన మన దేశంలోకి ఇంగ్లీష్ వాళ్ళు మిషనరీ విద్య పేరుతోటో సేవ పేరుతోటో ఆసుపత్రులు వైద్యం పేరుతోటో ఒక చారిటీని ఏర్పాటు చేసి ఆ చారిటీల ద్వారా ఏం చేశారో కూడా మనం చూసాం. ఎందుకంటే చేసేది చారిటీ అయినా వాళ్ళు పకడ్బందీగా లోపల నిర్వహించింది మత మార్పుడులు మాత్రమే. ఇది మనకు అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. కానీ రాను రాను ఆ వైద్యశాలలు కూడా మూసివేశారు, కనీసం విద్యాలయాలను కూడా మూసివేశారు. విద్యాలయాల్లోనైతే చెప్పుకోలేనంత ఫీజులు, అంటే దాదాపు ప్రభుత్వం పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో కంటే ఎక్కువ కూడా అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళు విద్యారంగాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అందులో చేయాల్సింది వారు చేస్తున్నది ఏంటిది? ప్రభుత్వం ఎయిడెడ్ అనుమతుల ద్వారా ప్రభుత్వ అనుమతుల ద్వారా విద్య నిర్వహిస్తూ ప్రభుత్వ భాగస్వామ్యం కల్పిస్తూ సెక్యులర్ విధానాలను వదిలేసి తమ స్కూళ్ళలోకి విద్యాలయాల్లోకి బొట్టు పెట్టుకొని రావద్దు అంటూ ఒకరు, పూలు పెట్టుకొని రావద్దని, గజ్జలు వేసుకొని రావద్దని, చెవుల కమ్మలు ధరించవద్దని రకరకాల ఆంక్షలు విధిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా విద్య నిర్వహిస్తున్నారు. అయినా వీరు చేసేది విద్య కంటే ఎక్కువగా అక్కడ ఫస్ట్ బోధించేది బైబిల్, ఖురాన్, బైబిల్ లాంటి అంశాలు. వీళ్ళకు క్రిస్టియానిటీ మీద వీలైనంత మేరకు క్రిస్టియానిటీకి మళ్ళే విధంగా వీళ్ళను ఏదో రకంగా మభ్యపెడుతూ ప్రోత్సహించుకుంటూ ఆ విద్యా సంవత్సరాలను గడిపేయడం వీళ్ళు చేస్తున్న పని. అదంతరం మనము చూస్తున్నాం. ఇక వాళ్ళకి ముక్కుతాడు వేసేటట్టుగా ఈ చట్టం ఉంది అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు మాత్రమే. ఎందుకంటే ఇప్పటికే మనం సమాజంలో దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరా బాబు అని అంటే కూడా దాదాపు మన దేశంలో ఉన్న 40 కోట్ల కుటుంబాలలో కనీసం 2 కోట్ల కుటుంబాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇంతవరకు ఫైల్ చేయడం లేదు. కానీ మరి వీళ్ళు ఎంతవరకు ఫైల్ చేస్తారో మనం వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఈ పాస్టర్లను నన్లను కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం అనేది ఆశించదగిన పరిణామము. ఇంకొకటి, మనము ఏదైతే దేవాలయాలు కానీ ఇది అక్కడ చూస్తున్నామో ఎక్కడ కూడా దేవాలయాల నిర్వహణలో ఎప్పుడు కూడా ఒక దేవాలయం హుండీలోకి వేసిన డబ్బులు పూజారి జేబుల్లోకి వెళ్ళదు. కానీ మనం చూస్తాం చర్చిలోకి వేసిన డబ్బులు మాత్రము ఆ యొక్క చర్చి పాస్టర్ జేబుల్లోకి మాత్రమే వెళ్తుంది. అదే కాకుండా అక్కడ ఏమీ కూడా సేవా కార్యక్రమాలు చేసిన దాఖలాలు మనకు కనబడవు. ఒకరికి భోజనం పెట్టిన సంగతి కనబడదు, ఒకరికి ఫ్రీగా విద్యాలయంలో సీటు ఇప్పించిన సంగతి కనబడదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కేవలం మతం మార్చడము, తమ మత ఆధారిత సంఖ్యను పెంచుకోవడము, తమ చర్చి యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గాలే తప్ప ఆ డబ్బులు కూడా ఆ చర్చి నిర్వాహకుడైనటువంటి ఒక పాస్టర్ జేబులోకి మాత్రమే ఆ డబ్బులు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా పలానా చర్చి ఈ రకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించింది, ఒక చోట ఏదో వరదల వల్ల కొట్టుకుపోయిన వారికి ఆర్థిక సాయం అందించింది, లేదా అనాథ శరణాలయాలు నిర్వహించింది, అనాథులను ఆదుకుంది, ఒక చోట ఇంకొకరికి పేదవారికి ఇల్లు కట్టించింది, ఇలాంటి సేవా కార్యక్రమాలు మనము ఒక్కటి కూడా చూసిన దాఖలాలు కనబడవు. కానీ అదే హిందూ దేవాలయాల పరిధికి వస్తే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద అనేక రకాల విద్యాలయాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అంతేగాని ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ముందటికి పోయి మా హిందూ దేవాలయంలోకి రండి, లేదా మా వెంకటేశ్వర స్వామిని మాత్రమే నమ్ముకోండి, మిగతా దేవుళ్ళు ఏది కూడా నిజం కాదు, వెంకటేశ్వర స్వామి నమ్మితేనే హాంఫర్ట్ మీకు రోగాలని పోతాయని ఎప్పుడు కూడా తిరుమల దేవస్థానము ప్రకటించదు. కానీ ఇక్కడ చర్చి మాత్రము ఆ రకమైన ప్రయోగాలు చేస్తుంది. ఈ యొక్క పాస్టర్లు కూడా అదే రకంగా మనం చూస్తూ ఉంటాం అనేక రకాల చర్చిల్లో.
హాంఫట్ మీకు గడ్డలు కరిగాయి, ఇది కరిగాయి, జ్వరం పోయింది, లేచి అప్పుడే మొత్తం కుంటివాడు కుంటుకుంటూ వచ్చి పుట్టుకతోడి కుంటివాడు కూడా పాస్టర్ చేతి పడంగానే లేచి నిలబడి ఉరుకుతున్నట్టుగా మనకు వీడియోలు చూపిస్తారు, ప్రచారం చేస్తారు. మరి ఎంతవరకు సాధ్యం అవుతుందా? ప్రశ్నించేవారు లేరు. వాళ్ళని కట్టడి చేసే నియంత్రణ వ్యవస్థ కూడా మన దేశంలో లేదు. ఇలాంటి వాళ్ళను అంటే చట్టాలు ఉన్నప్పటికీ కూడా అట్లాంటి మ్యాజిక్ రెమెడీస్ నిర్వహించడం తప్పు అనే రకమైన చట్టాలు మనకు ఉన్నప్పటికీ కూడా వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థ మన దగ్గర కరువైంది. అందుకే వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడుస్తుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వల్ల వారు కూడా ఆదాయం పరిధిలోకి వస్తే అసలు చర్చి ఒక పాస్టర్లలోకి ఎన్ని డబ్బులు వెళుతున్నాయి అనేది ఈ అంశంతో ఖచ్చితంగా బయటపడుతుందని మనం ఆశిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై.